ఎందుకంటే సతీష్ గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లెట్ ఎనీబడి మే బీ ఏ సింపథైజర్ టు ఎనీబడి, కానీ వాస్తవ రూపం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి అతను ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పని కావాలన్నా ఇంట్లో కూర్చొని మా వాలంటీర్కి చెప్తే అయిపోయేది అనేటువంటి ఒక ధైర్యంగా ఉండేటువంటి వాడు. ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అలాంటి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి బాధ వాస్తవంగా మేమంతా తెలంగాణ వాసులం అయినప్పటికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ శేషి గారు కూడా ఇందాక ఆయన మెన్షన్ చేసినటువంటి యూనివర్సిటీ ఎక్కడో కూడా చెప్తారు, ఆయన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన. ఆ యూనివర్సిటీ అక్కడ వరంగల్ లాంటి చోట్ల కూడా ఇలాంటి ఇంపాక్ట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది అని అంటే, ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత పెద్ద ఎత్తున మరుగున పరిచేందుక లేదా దాన్ని దెబ్బతీసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనుకునేలాగే కనిపిస్తోంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? దాని గురించి అయితే నాకు తెలియదండి, కానీ ఒకటి ఏంటంటే మన వాలంటీర్ వ్యవస్థ ఒక వ్యక్తి, ఒక యువత, మన రాష్ట్రంలో ఉన్న ఒక యువకుడు బీటెక్ చదువుకొని ఒక 5,000 రూపాయలకి గౌరవ వేతనం అనుకోండి, ఇంకోటి అనుకోండి ఒక 5,000 రూపాయలకి పని చేయడం అనేది అది కరెక్ట్గా లేదండి. మనం ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు చాలామంది చూసుకోండి, బీటెక్ చేసుకుని లక్షల రూపాయలు చదువు సంపాదించుకుని మన దేశ భవిష్యత్తును మరింత ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల్ని ఇప్పుడు ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థలో ఒక 5,000 రూపాయలకి గట్రా పెట్టడం, అదే రకరకాలుగా అధ్యయనాలు అయితే జరుగుతున్నాయని మాత్రం గంటావారంగా చెప్తున్నాను. గత 10 నెలల నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పనులన్నీ జరిగిన సంఘటనలు మనం చూసాం. పెన్షన్లు కూడా వాళ్ళు సచివాలయ ఎంప్లాయీస్ ఇవ్వడం చూసాం మనం. ఏంటంటే ఏది ఆగలేదు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ దాని మీద ఏంటంటే సానుకూలంగానే స్పందిస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెప్పడం, అది డెఫినెట్గా నాకు తెలిసి ఏంటంటే మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది, కంటిన్యూ చేయడం జరుగుతుందో, లేదంటే గౌరవ వేతనం పెంచడం జరుగుతుందో, ఒక ప్రాపర్ జీవో వచ్చి ప్రాపర్గా వాళ్ళకి ఒక కమిట్మెంట్ లాగా చేయడం జరుగుతుందో, అదంతా కూడా అధ్యయనం అంతే జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు ఒక 2-3 నెలల్లోనో ఎప్పుడు తీస్తారని చెప్పేసి మాత్రం మేము అనుకుంటున్నాం. మరి అది చూడాలి, అది వేచి చూడాలి. నేనైతే పూర్తిగా చెప్పలేను దాని మీద. కానీ అంటే అలాంటి వ్యవస్థ ఉండడం అనేది ఆ యువతకి, ఆ ఫ్యామిలీకి ఎటువంటి కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్థితి అండి. 5,000 రూపాయలు ఒక బీటెక్ చేసిన ఒక యువకుడు చేయడం, అతను కరెక్ట్గా ఏంటంటే బీటెక్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక 5-6 సంవత్సరాలు ఇలా కెరీర్ నాశనం చేసుకోవడం అనేది చూస్తుంటే నాకే బాధగా ఉంది చెప్పాలంటే. అదే నేను పార్టీ పరంగా చెప్పట్లేదు, నేను ఒక చదువుకున్నాను, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేసి వచ్చున్నాను, మనం లండన్లో చేశాను, దుబాయ్లో చేశాను. కానీ అంటే ఇలాంటిది ఏంటంటే ఆ వ్యవస్థ చూసినప్పుడు మనం అంటే వాళ్ళని ఏమనుకుంటుంది, కానీ వాళ్ళని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఏంటి 5,000 రూపాయలకి టైం వేస్ట్ చేసుకుంటున్నారు, కనీస అవసరాలు తీరని పరిస్థితి ఏంటిది, దీన్ని మనం విత్ ఇన్ ది గవర్నమెంట్ వ్యవస్థలోనే మనం చేయలేమా అనేది మాత్రం మాకు చాలా అందరికీ కూడా ఒక బాధ అయితే ఉంది. అది కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థను కంటిన్యూ చేయాలా లేదా అనేది అధ్యయనం అయితే జరుగుతుందండి. వాళ్ళు వస్తారు, దాన్ని బట్టి వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. రైట్ సతీష్ గారు. అండ్ నేను రామారావు గారి కామెంట్స్ తీసుకునే కంటే ముందు లెట్స్ హెడ్ ఫర్ ఏ షార్ట్ బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూస్తూనే ఉండండి.